యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టేసి ఆ యూనిఫామ్ సివిల్ కోడ్లో ఈవెన్ లివ్ ఇన్ రిలేషన్ సహజీవనం కూడా తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సిందే, అట్లాగే దేనికైనా సరే జవాబుదారీతనం ఉండాల్సిందే అంటూ ఉత్తరాఖండ్ ఒక చట్టం తీసుకొచ్చి చూసాం. ఇప్పుడు దాని కిందన మేము సహజీవనంలోనే ఉన్నాము అని తొలిసారి నమోదైంది. 4 దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి 10 రోజుల క్రితం అమల్లోకి వస్తే యూసీసీ చట్టం ప్రకారం వివాహాలతో పాటు సహజీవనాలు కూడా ప్రభుత్వ పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గత 10 రోజుల్లో ఒకే ఒక్క సహజీవనం రిజిస్టర్ అయింది. బుధవారం అధికారులు ఈ విషయం ప్రకటించారు. సహజీవనం సాగిస్తున్నట్టు 5 జంటల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఒక దరఖాస్తు రిజిస్ట్రేషన్ జరిగింది, మిగిలిన పరిశీలన దశలో ఉన్నాయి. స్వతంత్ర భారతదేశంలో యూసీసీని అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డుకి ఎక్కడం. రాష్ట్రంలో జనవరి 27 నుంచి యూసీసీ అమల్లోకి వచ్చింది. వివాహాలు, విడాకులు, సహజీవనాల రిజిస్ట్రేషన్ కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక పోర్టల్ అందుబాటులోకి తీసుకురావడం. ఈ పోర్టల్ నమోదైన తొలి వివాహం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీదే అయ్యింది. సహజీవన బంధంలోకి అడుగుపెట్టిన జంట నెల రోజుల్లోకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే 3 నెలల వరకు జైలు శిక్ష లేదా 10,000 దాకా జరిమానా లేదా ఈ 2 శిక్షలు విధించవచ్చు.